ఇక్కడ అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, మన ఆలోచనలు వేరంట, ఆయన ఆలోచనలు వేరంట, ఆయన మార్గములు వేరంట, మనం వెళుతున్న మార్గాలు వేరంట. ఈరోజు మనం దేవునికి ఎందుకు దగ్గర కాలేకపోతున్నాము, ఎందుకు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాము అంటే, ఆయన అంటున్నాడు, నా ఆలోచన వేరయ్యా, నా తలంపులు వేరయ్యా. ఎందుకంటే మన బిడ్డలు మనలాగా ఆలోచించాలని, మనలాగా జీవించాలని ఆలోచిస్తాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకైనా ఉన్నతమైన స్థానంలో ఉంటే మనం వాళ్ళని చూసి ఆనందిస్తాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఆనందిస్తాం మన పిల్లల్ని. దేవుడు కూడా మనల్ని నిర్మించేటప్పుడు, ఒక మనిషిని నిర్మించేటప్పుడు ఒక దాసిగానో లేక ఒక దాసుడుగానో, దాసుడు అంటే ఒక పనివాడుగానో ఆయన నిర్మించలే మనని. ఒక విధంగా చెప్పాలంటే ఒక స్నేహితుడిగా కొన్ని సందర్భాల్లో అంటాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, లేదంటే పేరు పెట్టి, దావీదు పేరు పెట్టి పిలుస్తాడు. మనమైతే మన పిల్లల్ని అరే ఇటారా కూర్చో, అరే అడుగు అలా దిశరా, మన పిల్లల్ని అరే ఒరే అని సంబోధిస్తాం. కానీ ఆయన ఏ రోజైనా తన బిడ్డలని ఒకటి పేరు పెట్టి పిలుస్తాడు, రెండవది నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం కలిగి ఉన్న స్థితిని బట్టి, మనం కలిగి ఉన్న అవిధేయతను బట్టి కూడా పాపులారా అని కూడా అంటాడు, ద్రోహులారా అంటాడు, సర్పసంతానమా అంటాడు, శ్రమ అంటాడు. ఎందుకంటే గద్దిస్తాడు. నిజంగా మన పిల్లల్ని మనం గద్దించకపోతే వాడు త్రావు తప్పుతాడు. అది కోపంతోనో, ద్వేషంతోనో, పగతోనో, అసూయతోనో గద్దించేది కాదు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు. కనపరచవలసిన ప్రేమను కనపరచుకోకుండా గద్దిస్తున్నాడు అంటే గద్దింపుకు లోబడాలి. సహజంగా ఆయన మనం ఎన్ని తప్పిదాలు చేసినా ఆయన చెప్తానే ఉంటాడు. ఎందుకంటే ఇలా చేయకయా, ఇలా నడుచుకో, ఇలా ప్రవర్తించు, ఈ పని చేయి, ఈ త్రోవలు మంచివి, ఇలాంటి ఆలోచన చేయి, ఇది నీ కుటుంబానికి ఆశీర్వాదం, ఇది నీకు దీవెన అని చెప్తానే ఉంటాడు. మనం ఎన్ని చెప్పినా విన్నప్పుడు కొద్దిగా ఆయన కేకలేస్తూ ఉంటాడు. అవునా? కేకలేయకోకుండా ఏం కాదులే, నా పిల్లలే కదా అని ముద్దు చేస్తాడా? గరాబం చేసి సంకనెక్కించుకుంటాడా? తిట్టే మనస్తత్వం ఉంది, సంకనెత్తుకునే మనస్తత్వం ఉంది, మన ఊరేగించే మనస్తత్వం ఉంది ఆయనకి. అంటే అందుకనే ఒక మాట అంటాడు కదా, ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 'ఇట్టా నీ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను చూసి, ఇజ్రాయేల్ ప్రజలను లోబడనొల్లనే ప్రజలుగా ఉన్నారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, దేవుడు నిజానికి మనుషులు దేవుని మీద ఆధారపడటం మానేశారు. నేను అదే అంట, నా తలంపులు మీ తలంపులు కాదయ్యా, మీ తలంపులు నా తలంపులకు చాలా వ్యత్యాసం కలది. నా ఆలోచనలు మీ ఆలోచనలకి, నా త్రోవలు మీ త్రోవకి, ఆకాశముకు భూమికి అంత ఎత్తుగా ఉందంటాడు ఆయన. నిజానికి మోషే గారు 40 రోజులు
సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడటానికి. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి తినడానికి తిండి లేదా? తాగడానికి మంచినీళ్ళు లేవా? ఏమి లేవు వీళ్ళకి. అన్నీ సకాలంలో సమృద్ధిగా కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి వీళ్ళకి. అయ్యో మోషే లేడు కదా, పస్తుండండి 40 దినాలని దేవుడు వాళ్ళని ఏమనలా. ఏ రోజు వాళ్ళని పస్తు పెట్టలా. ఆకలి బాధలతో వాళ్ళు అలమటించలా ఏ రోజు. ఇంకేముంది, ఇంకా మమ్మల్ని నడిపించడానికి నాయకుడు లేడు కాబట్టి, మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు కాబట్టి అహరోను తను, అయ్యా పని చేయి, నువ్వు మాకు ఒక దేవతని ఏర్పాటు చేయి, మమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని కాపాడడానికి ఒక దేవతని ఏర్పాటు చేయి. దేవుడికి మండిపోదండి. వీళ్ళని అరణ్యంలో నడిపించడానికి, వీళ్ళని అరణ్య మార్గంలో నడిపించడానికి పగలు మేఘస్తంభాన్ని, అంటే ఎక్కడ వడగాలు తగులుద్దో, ఎక్కడ నా బిడ్డలు ఇబ్బందులు పడతారో, రాత్రి చీకట్లో ఏమైపోతారో రాత్రి అగ్నిస్తంభాన్ని ఏర్పాటు చేసి ఏ రోజుకు ఆ రోజు మన్నాను కురిపించి సమృద్ధి కలిగిన ఆహారాన్ని వీరు పెడుతూ ఉంటే, వీళ్ళు పూజించడానికి మోషే లేకపోతే విగ్రహం కావాలంటే వీళ్ళకి. మోషే లేకపోతే విగ్రహం కావాలంటే వీళ్ళకి. నేను అదే అంట, మన భక్తి ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఈరోజు నేను ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి అవతలండి ఇంకొకరు ఉండొచ్చు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం ఆరాధించవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తుని, మనం వెంబడించవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తుని. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రజలు తన మీద ఆధారపడటం తనకి ఇష్టం. అసలు 10 నుంచి 13 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 రోజులుగా మార్చడానికి కారణం ఏంటంటే, వీళ్ళలో ఒక మార్పును తీసుకొద్దాం, దేవుని యొక్క శక్తిని కనపరుద్దాం, దేవుని యొక్క ప్రేమను కనపరుద్దాం, వీళ్ళతో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు అని బయలుపరచడానికి మాత్రమే ఆయన ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలో పోషించి తీసుకొస్తూ ఉంటే, ఒక్క 40 రోజులు మోషే కనపడిపోయేసరికి వీళ్ళు విగ్రహాన్ని చేసుకుని దూడను ఆరాధించడం మొదలుపెట్టారంటండి. ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత దారుణమైన. వీళ్ళనేమో దేవుడు పాలు తేనెలు ప్రవహింపు చేసి మనకు నడిపించడానికి ఆయన కూడా వీళ్ళకి తోడుగా ఉన్నాడు. వీళ్ళేమో దూడను చేసుకుంటా ఉంటున్నారంటే, అందుకే అంటాడు ఆయన, అయ్యా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రావులు మీ త్రావుల వంటివి కావు, మీరు లోబడనలని ప్రజలుగా ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా, ఎంత బోరగుదినా మీ చెవుల్లో, మీ ఆలోచన మీదే, మీ తలంపులు మీవే, మీ నడకలు మీవే. ఇలాగాని మనం ఉంటే, ఇలాగాని మీరుంటే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎప్పటికీ కూడా మీరు చేరవలసిన గమ్యానికి చేరలేరు, పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. మొదటగా అదే నేను ఈ రోజుల్లో మనం ఎక్కువ ప్రార్థన అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, 2 ప్రార్థనలు ఉంటాయి. ఒకటి విజ్ఞాపన ప్రార్థన, రెండవ ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. మనం విజ్ఞాపన ప్రార్థన 5 నిమిషాలు కూడా చేయలేం, కానీ కృతజ్ఞత ప్రార్థన 5 నిమిషాలు మనం చేయలేం, కానీ విజ్ఞాపన ప్రార్థన మాత్రం 2 గంటలు చేయమని చేస్తాం. అవసరమైతే మనం ఎక్కడ మర్చిపోతామని కూరగాయల లిస్ట్ రాసుకున్నట్టు రాస్తాం అన్నీ. ఆయన అంటున్నాడు, అయ్యా మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీరు అడుగుచున్నారు, నేను మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, మిమ్మల్ని ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికి నేను సర్వశక్తి కలిగిన దేవునిగా మీ మధ్య ఉన్నా, ఇప్పుడున్నా, ఎప్పటికీ ఉంటా. ఇది మర్చిపోవద్దు అంటాడు ఆయన. మీరు చేయవలసింది ఏమిటంటే, నిజానికి దేవుడు ఆదాము అవ్వని ఆశీర్వదిద్దామని, చక్కటి పట్టు వస్త్రాలు వారికి ఇద్దామని వస్తే, వీళ్ళు సిగ్గు లేకుండా చెట్టు చాటుకి వెళ్ళారండి. వెళ్ళారా?
సిగ్గు లేకుండా చెట్టు చాటుకి వెళ్ళారు వీళ్ళు. అయ్యా, మేము దిగంబరులుగా ఉన్నామని మాకు తెలిసిపోయింది అంటున్నారు సిగ్గుపడి. దేవుడి ఆలోచనలకి, మనుషుల ఆలోచనలకి ఆదిలోనే దేవుడు మన ఆశీర్వదించడానికి వస్తే మనమే అడుగుతామంటే ఆయన మనకు ఉన్నతమైన ఉద్దేశాలు, నా బిడ్డల పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి, అయ్యా మీకు ఇది ఇవ్వాలి, మిమ్మల్ని ఇలా ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఇలా దీవించాలి, మిమ్మల్ని ఇలా హెచ్చించాలి అని ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి మన దగ్గరికి వస్తే మనం ఏమడుగుతామంటే చాలా చిన్నవే. అసలు ఆయన ఉద్దేశాల్లో, ఆయన తలంపుల్లో లేని వాటిని గురించి మనం అడుగుతూ ఉంటాం. లేని వాటిని గురించి మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన నవ్వుకుంటాడు నిజంగా, అరే బాబు నువ్వు అడిగేది చాలా చిన్నదిరా, నేను ఇచ్చే దాని మీద, నేను ఇచ్చేది వేరు, నువ్వు అడిగేది వేరు, ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వు అడిగింది ఇచ్చేయాలా? అలాగే ఒకసారంట ఒక తండ్రి ఒక చిన్నపిల్లవాడిని తీసుకుని తెల్లారి బర్త్డే, అరే నాన్న నీకు నేను తీసుకెళ్ళి షాపింగ్కి తీసుకెళ్తా, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దామని చెప్పేసి కుర్రవాడిని తీసుకెళ్తూ ఏదో గుర్తొచ్చి ఒక కిరాణా షాప్ దగ్గర ఆగాడంట. ఆగితే వాడు అక్కడ బబుల్ గమ్ చూశాడు, నాకు ఇది కావాలంటాడు. అరే నువ్వు కంగారు పడకు, మనం షాపింగ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? హౌసింగ్ బోర్డ్ షాపింగ్కి వెళ్తున్నాం మనం. నీకు బట్టలు ఉన్నాయి, షూ ఉంది, కేక్ ఉంది, 5 స్టార్ చాక్లెట్ ఉంది, నీకు షూట్ కొంటా, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉందిరా నాయన, నువ్వు సైలెంట్ పడకు, కొద్ది నిమిషాలు ఆగంటే లేదు, నాకు ఆ బబుల్ గమ్ కొనిస్తావా కొనివ్వా అని 8-9 సంవత్సరాల కుర్రోడి కింద పడి డొల్లాడి మట్టి అంతా నెత్తిమి పోసుకుంటానంట, నాకు ఇస్తావా ఇవ్వా అని. ఏం చేయాలి చెప్పండి పిల్లాడిని? ఏం చేయాలి? ఏం చేస్తాడు తండ్రి? ఏం చేస్తాడు? సరేరా బాబు నువ్వు కింద పడి డొల్లాడి ఆ మట్టి అంతా నేను ఎత్తి మీద పోసుకుని ఎందుకు నా పరువు తీస్తావు కానీ, అరే బాబు షాప్ ఆయనతో అడిగి ఒక బబుల్ గమ్ అంటే ఇచ్చేయి, ఇంకో 4 తీసుకో నాన్న, నువ్వు ఒకటే అడిగో, ఇంకో 4 తీసుకో, ఇది సరిపోయింది అడిగి తీసుకుని ఇంటికి వచ్చాయంట. వాళ్ళ భార్య అడిగింది, అదేంటండి వీళ్ళు షాపింగ్ తీసుకెళ్తాను, నా కోటు సూటు కొంటాను, తెల్లారి బర్త్డే అంటే ఏం చేయమంట, వాడికి జాలంటలే. ఇప్పుడు వాడు అవతారం చూడు ఒకసారి, శుభ్రం చేయి ఫస్ట్ తీసుకెళ్ళండి, వాడు అవతారం చూడు. ఈ సంవత్సరానికి పుట్టినరోజుకి 5 ఇప్పించా, ఆడ 1 బబుల్ గమ్ అడిగాడు, 5 బబుల్ గమ్లు ఇచ్చేవాడికి వచ్చిన వాళ్ళు కదా తల ఒకటి ఇచ్చి ఈ సంవత్సరానికి సరిపెట్టేసాయి. ఇంకా అంతకన్నా మనం ఏం చేయగలడా? దేవుడు ఏమైనా చేయగలడా? మనం మన బిడ్డల పట్ల ఎలా ఆలోచిస్తామో మన దేవుడు కూడా మన పట్ల అదే ఆలోచిస్తాడు. దేవుడు అంటున్నాడు మొదటిగా, అయ్యా నా నీతిని వెతకండి అయ్యా, నా రాజ్యాన్ని వెతకండి అయ్యా, నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అయ్యా అంటున్నాడు. నిజానికి నేను అంటాను, యోసేపు జీవితంలో ఏ రోజు దేవుణ్ణి ప్రార్థించిన వాడు కాదు. విన్నారా ఎక్కడన్నా? యోసేపు జీవితంలో ఎక్కడ ప్రార్థించాడా? మోకరించి ఎప్పుడన్నా ప్రార్థించాడా? దేవుణ్ణి ఎప్పుడన్నా ఏమన్నా అడిగాడా? నన్ను గొంతలో పడేసావు పైకి లేపని అన్నాడా? అయ్యా నన్ను బానిసం చేసావు, నన్ను ఇక్కడి నుంచి తప్పించన్నాడా? ఏ రోజు అడగలా. కానీ తనకు కావలసిన ఆశీర్వాదాలు, తను నిలబెట్టవలసిన స్థితిలో, తనను చేర్చవలసిన స్థితిలో గమ్యానికి దేవుడు చేర్చాడు. తనకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే తన కలిగి ఉన్న నీతి, తన కలిగి ఉన్న యథార్థత, తన కలిగి ఉన్న పరిశుద్ధత, ఈ 3 అతన్ని దేవునితో సహవాసం చేసినాయి, దేవునితో తోడుగా పెట్టిన దేవుణ్ణి. ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఇన్ని వేల కోట్ల జనాభాలో ఆయన దగ్గర దూతను పడేశాడు. బాబు ఇతనికి ఉండరా బాబు నువ్వు తోడుగా అని. నేనంట దూత మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుని దూత మనకి తోడుగా ఉండాలి అంటే మనం దేవుని దగ్గర అడగవలసినవి అడగాలి. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అంటాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. కానీ తొలగించనల్లా. తొలగించు అని అంటే తొలగించిన పెద్ద సమస్య ఆయనకి, తండ్రికి. దేవుని చిత్తాన్ని కనిపెట్టాడు కాబట్టి మనం కూడా మన ప్రార్థనా జీవితంలో, మన భక్తి జీవితంలో దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎరిగి ముందుకెళ్ళాలి. మనం
మనకు నచ్చినట్టుగా మనం అడుగుతాం, మనకు కావాల్సినవి మనం అడుగుతాం. అదే అంటున్నాడు, బాబు నువ్వు అడిగేది చాలా చిన్నదిగా అడుగుతున్నావురా నాన్న, నేను నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నా, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నా. అవి నువ్వు ఎలా తెలుస్తావంటే నువ్వు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతుకుతామో ఆయన మార్గాలు మనకు కనిపిస్తాయంట, ఆయన త్రోవలు మనకు కనిపిస్తాయంట. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే, అదే యెషయా గ్రంథం ఇంత చదివిన వాక్యాల్లో, నీ తలంపులు నా తలంపులు వంటివి కావయ్యా, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావయ్యా, నీ తలంపులు అసలు ఎందుకు మనిషి ఇంతలా దేవునికి దూరం అయిపోవటానికి, ఇంతలా మనిషికి దేవునికి దూరం అయిపోవటానికి, దేవుని తలంపులు ఎరగపోవటానికి, దేవుని ఉద్దేశాలు కనుగొనపోవటానికి, దేవునికి దూరం అయిపోవటానికి గల కారణం ఏంటంటే లోకంలో ఉన్న మనం లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే అంటున్నాడు ఆయన, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, నేను అక్కడే దొరుకుతా. నువ్వు ప్రార్థించిన వల్ల, నువ్వు అడిగినందువల్ల, నీ భక్తిని బట్టో, నీ ప్రార్థన బట్టో కావాలి, ఇవి ఖచ్చితంగా కావాలి. వీటి వల్లే నేను దొరుకుతాను అనుకుంటే నీ అమాయకత్వం. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, క్రమం తప్పకుండా నీ మందిరానికి వస్తున్నాను, నా గృహంలో ఉదయకాల ప్రార్థన జరుగుతుంది, సాయంత్రం కాల ప్రార్థన జరుగుతుంది, నువ్వు నాకెందుకు చేయవు, నువ్వు నాకు చేస్తావు అనుకుంటే మన అమాయకత్వం. ఆయన అంటున్నాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికేవారిగా ఉండాలి. అసలు ఎందుకు మనిషి పాపంలో పడిపోతున్నాడంటే ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు. పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటం, మన సొంత మార్గాల్లో మనం నడవటం. దేవుని ఆజ్ఞ ఎందుకు మనం ఉల్లంఘించడం అని చెప్తానంటే, మనం ఏదైనా చేయాలనుకో, మనం ఏదైనా తలపెట్టాలనుకోండి, పని ఏదన్నా ప్రారంభించాలి, ఏదైనా నూతనమైంది ఏదైనా ప్రారంభించాలంటే మనం చేసేది ఏంటి తెలుసు? ఫస్ట్ మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత దేవుడికి ప్రార్థిస్తాం, నేను అడుగుతున్నాను కదయ్యా, నువ్వు చేయాలంతే, ఆమెన్. నన్ను చేయమంటావా వద్దంటావా అని అడిగితే, కొద్ది కాలం వెయిట్ చేసి కనిపెట్టి అడిగితే చెప్తాడు, అరే బాబు ఇది మంచిది కాదు, ఇది చెయ్యకు, ఇలా చెయ్యి అని ఆయన ఖచ్చితంగా స్వరాన్ని వినిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు విగ్రహాల్లోనో మనుషులు చేసిన బొమ్మల్లోనూ లేడు. మన దేవుడు సజీవుడైన దేవుడుగా మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయనని అడిగితే ఖచ్చితంగా మనకు చెప్తాడు. మనం ఏం చెప్తామంటే, మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, నేను ఇక్కడి నుంచి పలానా ప్రాంతానికి వెళ్ళిపోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి. ఎవరిని అడిగి వెళ్తున్నావురా? అడగడాయనా? ఇప్పుడు నా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను అడగాలి. అడక్కోకుండా బట్టలు వేసేసుకుని, షూ వేసేసుకుని, ఫోన్ జేబులో పెట్టేసుకుని, తలకాయ వేసుకుని ఒక 1000 రూపాయలు నేను వెళ్తానంటే ఎవరికి చెప్పి వెళ్తున్నా? ఎవరిని అడిగి వెళ్తున్నా? నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను అడగాలి, ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పాలి. అది నీకు ప్రయోజనమో కాదో నేను చెప్తా, అది నీకు ఉపయోగకరమో కాదో నేను చెప్తా. దాని తర్వాత నువ్వు ప్రయాణాన్ని సిద్ధపరచుకోవాలి. నీ పాటికి నువ్వు ప్రయాణాన్ని సిద్ధపరచుకుని నేను వెళ్ళిపోతున్నాను, నాకు డబ్బులు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి అని మనం అంటామా? దేవుడు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే అందుకే అంటాడు ఆయన, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉల్లంఘిస్తామో, ఎప్పుడైతే మన సొంత మార్గాల్లో మనం నడుస్తామో, దేవుడు అంటున్నాడు అప్పుడే మనకు దేవుడు దూరం అవుతాడంట. ఎప్పుడైతే మనకు నచ్చిన త్రోవలను మనం వెతుక్కుంటామో అప్పుడే మనకు దేవుడు దూరం అవుతాడంట. రెండవది సందేహించటం. మనకు నచ్చిన త్రోవలను వెతుక్కోవటం మొట్టమొదటి పాపం అయితే, రెండవది సందేహించటం. అంటే దాన్ని ఏమంటారు? జరుగుద్దో జరగదో ఏమో. మనకున్న సమస్యల్లో దేవుని ప్రార్థిస్తాం, కానీ ఒక కన్ను లోకం వైపు ఉంటుంది,
దేవుడిని అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు పలానా సమస్య ఉంది, నాకు ఆ పలానా రోగం ఉంది, నాకు ఆ పలానా ఇబ్బంది ఉంది, నాకు సహాయం చెయ్యి అని మనం ఈ పక్క నోటితో మనం దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుందంట, ఎవడొస్తున్నాడు మన ఇంటికి, వాడిని రమ్మని ఉన్నా, డబ్బులు తీసుకురమ్మని ఉన్నా, వాడు ఒకవేళ కట్ట తీసుకుని వస్తే బాగుండు, మన సమస్య పరిష్కరించద్దు అని ఇక్కడ అడుగుతూ ఉంటాం, అక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడేమో దేవుడి మీద ఆధారపడినట్టుగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు మాత్రం ఎక్కడ ఉంటాయంటే లోకం మీద, ఎవడు సహాయం చేస్తాడా, ఎవడిని అడగాల, ఎవడిస్తాడా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఇటు సంచరిస్తూ ఉంటుంది మన ఆలోచనలు. అంటే దేవుడు అయ్యా వేషధారులారా అంటున్నాడు. అందుకే అది కూడా పాపం. అసలు నీ దగ్గర విశ్వాసం లేకపోవడమే అపనమ్మకమే ఒక పాపం. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు చేయవసరం. ఒక పక్క నాకు ప్రార్థిస్తున్నావు, ఇంకొక పక్క లోకం వైపు చూస్తున్నావు. ఒక పక్క నన్ను వేడుకున్నావు, ఇంకొక పక్క మనుషులను ఆశ్రయిస్తున్నావు. నువ్వు నిజంగా నన్ను ఆశ్రయించిన వాడవైతే, నేను నిజంగా నీకు చేస్తానని నమ్మిన వాడవైతే నువ్వు నా మీద ఆధారపడు. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు? అవిశ్వాసం అది కూడా ఒక పాపం అన్నాడు. అది రెండవ పాపం. మూడోది లౌకికపరమైన దృష్టి అంటే డబ్బు, అధికారం, వీటి మీద ఆసక్తి చూపించటం. డబ్బు మీద ఆసక్తి చూపించటం, అధికారం మీద ఆసక్తి చూపించటం, ఇది కూడా ఒక పాపమే అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు నిజానికి మనం చెప్పకూడదు, కానీ సేవ అనే ముసుగులో కూడా ఇకలోక సంబంధమైన డబ్బు సంపాదన మీద ఆధారపడి సేవకు వచ్చేవాళ్ళు ఈరోజు లేకపోలా ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఇక్కడ అభిషేకం తీసుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఫస్ట్ మమ్మల్ని అడిగింది ఏంటంటే తెలుసా, దేనికి మీరు అభిషేకం తీసుకోవాలనుకుంటున్నారయ్యా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ అది. ఒకవేళ పెద్ద పాస్టర్లను చూసి ఏమన్నా వాళ్ళు ఖరీదైన కారుల్లో తిరుగుతున్నారు కదా, ఏసీ రూముల్లో ఉంటున్నారు కదా, పెద్ద మందిరాలు కట్టుకుని పెద్దగా ఎదుగుతున్నారు కదా, వాళ్ళను చూసి ఏమన్నా నువ్వు సేవకు వస్తున్నావా? సేవ సావుతో సమానం. నీకు కలిగి ఉన్న దాన్ని ఖర్చు పెట్టి సేవ చేయగలిగితే నువ్వు సేవకరా. ఎవడో ఇస్తాడు, ఏదో చేస్తాడు అని సేవకు వస్తే ఆ సేవ దేవునికి అంగీకారంగా ఉండదు. సేవ చేసేవాడు ఎప్పుడు చెయ్య పైన ఉండాలి, కింద ఉండకూడదు. దేవుని సువార్తను ప్రకటించేవాడు చెయ్య పైన ఉండాలి, కింద మాత్రం ఉండకూడదు. ఎందుకంటే అది దేవుని ఉద్దేశం. ఈరోజు క్రైస్తవ్యం అన్యుల మధ్యలో చులకన అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈరోజు చెయ్య కింద అల్లాడుతూ ఉంది చెయ్య కింద పెట్టి ఇవాళ ప్రతివాడు అసత్యంలో ఉండేవాడు కూడా సత్యంలో ఉన్న మనల్ని విమర్శించే స్థితికి వాళ్ళు ఎదిగిపోయారంటే కారణం ఏంటంటే మనమే ఈరోజు. అది దేవుడు మనల్ని చూసి దేవుడు ఎప్పుడు అవమానపడకూడదు. మనం ఆయనకి ప్రార్థించకపోయినా పర్లా, మన భక్తిని కొనసాగించకపోయినా పర్లా, కానీ ఆయన సేవ చేయకపోయినా పర్వాలా. నేను చెప్తున్నా, మనను బట్టి దేవుడు ఏ రోజు దుఃఖపడకూడదు. రెండవది ఈ 4 విషయాలు మనిషిని ఏం చేస్తాయంట ఒకసారి చూద్దాం. 4 విషయాలు మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తాయంట. రోమీయులు రాసిన పత్రిక, అందుకే ఆయన అంటే పౌలు గారు అంటారు కదా, రోమీయులు రాసిన పత్రిక 3:23లో ఒక మాట అంటాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. మనము దేవుని మందిరములో ఉన్న దేవుని ఆరాధిస్తున్న మనం ఖచ్చితంగా దేవుని మహిమను పొందుకోవాలి. ఎందుకంటే ఈ మందిరము నిజంగా నేను అనుకుంటాను దేవుని చేత నిర్మించబడిన మందిరమే అనుకుంటా. ఈ మందిరంలో ఏది అడిగినా ఇప్పటివరకు ఆయన చెయ్యని కార్యమే లేదు. నాకు తెలిసి ఏది అడిగితే అది ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మొదటగా మనం ఆయన నీతిని వెతుకుతూ ఉన్నాం, మొదటగా ఆయన రాజ్యం కోసం ఆరాటపడుతూ ఉన్నాం. కాబట్టి ఆయన అడుగు వాటికంటే, ఆశించిన వాటికంటే అత్యధికమైన మేలులతోనే
దీవించాడు కాబట్టి ఏ ఒక్కరిని విడిచిపెట్టలా. అందుకే అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు. అలాంటి గుంపులో మనం చేరడానికి వీల్లేదు. మనం ఒక ప్రత్యేకించబడిన వారం, దేవుని చేత ఏర్పరచబడిన వారం. మనం ఎప్పుడు మేకల గుంపులో చేరడానికి వీల్లేదు, గొర్రెల గుంపులోనే ఉండాలి. మన కాపరి, మన ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండోది యాకోబు రాసిన పత్రిక 4:4 అంటాడు కదా, యాకోబు రాసిన పత్రిక 4:4, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవుని శత్రువగును. లోకం అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించే లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది రెండవది సందేశించటం అంటే అపనమ్మకం, డబ్బు, అధికారము, క్షమించే మనస్తత్వం కూడా లేకపోవడం పాపం అంట. ఒక మనిషిని మనం క్షమించలేకపోవడం కూడా పాపం అంట. ఎందుకంటే దేవుని చేత మనం క్షమాపణ కోరుకుంటాం. అవునంటారు కదంటారా, అయ్యా కొన్ని తప్పిదాలు చేశానయ్యా, కొన్ని పొరపాట్లు చేశానయ్యా అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. మన పాపములను క్షమించేవాడిగా, క్షమించబడిన మనం ఇంకొక మనిషిని మనం క్షమించలేదనుకోండి, ఆయన అంటున్నాడు, నువ్వైతే ఒక వ్యక్తిని క్షమించలేవు కానీ నేను ఎలా క్షమించగలరా అంటాడు. ఎందుకంటే సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితంలో. ఒక మనిషిని క్షమిస్తేనే మనం దేవుని చేత క్షమించబడగలుగుతాం. ఒక మనిషిని క్షమిస్తేనే దేవుని చేత మనం క్షమాపణ, దేవుని దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు ఒక మనిషిని క్షమించకపోతే నేను ఎలా నిన్ను క్షమిస్తాను? నువ్వు క్షమాపణ పొందుకోకుండా నువ్వెలా ఆశీర్వదించబడతావు, నువ్వెలా హెచ్చించబడతావు, నువ్వెలా దీవించబడతావు అన్నాడు దేవుడు. కాబట్టి యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమను వానిలో నుండదు. మనం ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిని మనం ప్రేమిస్తామో, దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించలేను. లోకము అపవిత్రతో నిండిపోయి ఉంది, అపరిశుద్ధితో నిండిపోయి ఉన్నది, అసూయతో నిండిపోయి ఉన్నది, ద్వేషంతో నిండిపోయి ఉన్నది, కక్షతో నిండిపోయి ఉన్నది, స్వార్థముతో నిండిపోయి ఉన్నది, ధనాపేక్షతో నిండిపోయి ఉన్నది. వీటన్నిటినీ నిండిపోయి ఉన్న లోకాన్ని నువ్వు ప్రేమిస్తే నేను నిన్నెలా ప్రేమించగలను అంటున్నాడు ఆయన. దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే, దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత మనం హెచ్చించబడాలి అంటే దేవుడు అంటున్నాడు మనం లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలి అంటున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు, అయ్యా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. నా తలంపులు నా మార్గములు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు ఆయన. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, విజ్ఞాపన ప్రార్థన కావాలి. ఎందుకంటే మనం అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయబడును, వెతుకు ప్రతివానికి దొరుకుతానంటున్నాడు ఆయన. మనం అడగాలి. మనకున్న కష్టాలని, మనకున్న అవసరతల్ని, మనకున్న బాధల్ని మన తండ్రికి చెప్పకపోతే ఇంకెవరు చెప్తాం? ఖచ్చితంగా చెప్పాలి, వింటాడు ఆయన. అంతకంటే ముందు మనం ఏంటంటే కృతజ్ఞత ప్రార్థన చేయాలి. మొదటిగా ఆయన నీతిని వెతికేవారిగా, ఆయన రాజ్యమును వెతికేవారిగా మనం ఉంటే అప్పుడు అంటున్నాడు ఆయన, నా తలంపులు, నా ఆలోచనలు, నా త్రోవలు మీరు కనుగొనండి. మీరు కనుగొనండి. కనుగొంటే ఏం జరుగుతుందంటే, మేము ఒకరోజు
ఒక తండ్రికి ముగ్గురు, నేను ముగించేస్తాను ఇకమ్మా. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దవాడు వెళ్ళి అన్నాడు, నాన్న ఈరోజు మాకు ఫేర్వెల్ డే, నాకు ఒక 200 అన్నాడు. టక్మని ఇచ్చేసాడు. సరే ఫేర్వెల్ డే అంటాడు కదా కుర్రవాడు, సరే ఏదో ఉంటాయి, ఏదో ఖర్చులు ఏదో ఉంటాయి కదా, స్కూల్ కదా అని ఇచ్చేసాడు. రెండోవాడు కూడా వచ్చి 200 అడిగాడు. టక్మని ఇచ్చేసాడు. మూడోవాడు వచ్చి, నాన్న ఈరోజు మా స్కూల్లో కూడా ఫేర్వెల్ డే, మరి ఎంత కావాలరా అన్నాడు. నీ ఇష్టం నాన్న, నువ్వు ఎంత ఇస్తే అంత అన్నాడు. నీ ఇష్టం నాన్న, నువ్వు ఎంత ఇస్తే ఇవ్వు అనగానే ఈయన ఒక 500 ఇచ్చాడు. దగ్గర అలావిడ గబాబు వచ్చేసింది. అదేంటి వాళ్ళిద్దరు 200 ఇచ్చావు, వీడికేంటి 500 ఇచ్చావు, వీడి చిన్నోడానా అంది. వాళ్ళు 200 అడిగారమ్మా, 200 ఇచ్చాను, వీడు అడగలేదు కాబట్టి 500 ఇచ్చాను వీడికి నేను. వాళ్ళు 200 అడిగారంటే 300 వాళ్ళ దగ్గర దాచుకుంటారు, పాకెట్ మనీ ఉంటుంది. ఎందుకు వాళ్ళకి అడిగిన దానికన్నా ఎక్కువ ఎందుకు ఇవ్వటం? ఖచ్చితంగా 500 కావాల్సి వద్దు, ఆ విషయం నాకు తెలుసు. అక్కడ 500 కావాలనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను 500 ఇచ్చా. వాళ్ళు 200 అడిగారు, వాళ్ళు నేను 200 ఇచ్చా. నేనేం చేయమంటావు? నేను అందుకంట మనము దేవుణ్ణి ఏమడగాలంటే మొదటగా ఆయన నీతిని వెతికేవారిగా, ఆయన రాజ్యమును వెతికేవారిగా కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. మనం పొంది ఉన్న వాటిని బట్టి మనం కృతజ్ఞత చెల్లిస్తే జరగబోయే వాటిలో పొందుకున్న వాటికి డబల్ ఆశీర్వాదాలంట. మనం పదపదాగా అడిగితే ఆయన అడిగింది వేస్తాడు. వీడు 200 అడిగాడు కాబట్టి 200 పొందుకున్నాడు. ఏం అడగనాడు, 500 పొందుకున్నాడు. విధేయత కలిగి మనం జీవిస్తే, దేవునికి లోబడి మనం జీవిస్తే ఆయన అంటున్నాడు అప్పుడు ఆయన త్రోవలు మనం కనుగొని వారిగా ఉంటాం. ఆయన ఆలోచనలను మనం ఎరిగిన వారుగా ఉంటాం. దేవుని సన్నిధిలో కూడుకున్న మనం, శుక్రవారం ఆయన సన్నిధిలో చేరుకున్న మనందరం కూడా ఆయన మార్గములు కనిపెట్టేవారిగా, ఆయన త్రోవలను కనిపెట్టేవారిగా, ఆయన ఉద్దేశాలు కనిపెట్టి మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.